శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈవేళ శ్రావణ మాసపు మంగళవారాల యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాం. శ్రావణ మాసంలో ప్రతి నూతన వధువు తొలిసారిగా ప్రథమ సంవత్సరంలో మాత్రమే అర్హత ఉంటుంది ఈ నోము పట్టడానికి. అంటే 5 సంవత్సరాలు చేసుకోవడానికి మొదటి సంవత్సరంలోనే అర్హత ఉంటుంది. ఒకవేళ వివాహమైన తదుపరి 2వ సంవత్సరం వచ్చిందనుకోండి, అప్పుడు అర్హత ఉండదు. తిరిగి 3వ సంవత్సరం వచ్చేంత వరకు ఆగవలసి ఉంటుంది. అయితే ఒక్క సంవత్సరం లోపలే ఈ శ్రావణ మాసంలో మంగళవారాల నోము చేసుకుంటున్నట్లయితే ఇక 5 సంవత్సరాలు యథేచ్ఛగా చేసేసుకోవచ్చు. ఒకవేళ 2వ సంవత్సరం కుదిరిందనుకోండి, అప్పుడైతే చేయకూడదు. తిరిగి 3వ సంవత్సరంలో ప్రారంభించాలన్నమాట. అయితే ఈ మంగళవారాలకి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది అంటే, శ్రావణ మంగళవారాలకి ఒక ముఖ్యమైనటువంటి కథ ఉంది. అది ఏమిటి అంటే, సుశీల అనేటటువంటి యువతి ఎన్నో రకాలైన పూజలు అన్నీ చేసుకుంటూ ఉంటుంది. మహాభక్తిగా ఉంటుంది అమ్మవారంటే. అయితే ఆమెకి వివాహ సంబంధాల కోసం తండ్రి వెతుకుతూ ఉంటే, శివుడు అనేటటువంటి ఒక యువకుడు, ఆయన పెద్దగా పని చేసి అలాంటి వ్యక్తి కాదు. ధనము సంపాదించి అలాంటి వ్యక్తి కాదు. ఊరికే సోమరిలా తిరుగుతూ ఉంటాడనమాట. అయితే ఆ ఇంట్లో అందరూ కేకలేస్తూ ఉంటారు. కేకలేస్తూ ఉంటే నేను ఊరి మీదకెళ్ళిపోతాను దేశ సంచారానికని ఆ శివుడు ఊరి మీదకి వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళి ఈ సుశీల ఉన్న ఊరికి వస్తాడు. ఈ సుశీల యొక్క అందచందాలను చూస్తాడు. ఈ అమ్మాయి చాలా బాగుంది, నేను ఎలా అయినా వివాహం చేసుకోవాలి అని చెప్పి ఈ సుశీల తండ్రి గారు శివుడి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుంటాడు. నా కూతురికి తగిన భర్తని చెప్పు స్వామి అని చెప్పి చక్కగా అక్కడ దండం పెట్టుకుంటూ ఉంటే భక్తి ప్రపత్తులతో ఈ శివుడు ఆ శివలింగం వెనకాల దాక్కొని, శివుడు అనేటటువంటి ఒక వ్యక్తి నీకు తారసపడతాడు, ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్పి శివుడు మాట్లాడినట్టుగా మాట్లాడతాడనమాట. అంటే భ్రమింపజేస్తాడు, భగవంతుడే మాట్లాడుతున్నాడు అని ఈ సుశీల తండ్రికి అర్థమయ్యేలాగా, అనిపించేలాగా కొంచెం మాయ చేస్తాడనమాట. అయితే నిజంగానే ఆ సుశీల తండ్రి, నాకు శివుడు అనేటటువంటి వ్యక్తి తారసపడితే నేను వివాహం చేస్తాను మా అమ్మాయికి, నాకు భగవంతుడే చెప్పాడు అశరీరవాణి అని చెప్పి ఆ రకంగా అతను అనుకుంటూ ఉంటాడు. అయితే శివుడు కనిపిస్తాడు. కనిపిస్తే ఇతనే నాకు ఆ ఆలయంలో చెప్పినటువంటి భగవంతుడు చెప్పినటువంటి శివుడు అని చెప్పి ఈ శివుణ్ణి తీసుకొచ్చి సుశీలకు వివాహం చేస్తారు. అయితే సుశీల వివాహం అయిన రోజునే ఒక కల కంటుంది. స్వప్నంలో ఆమెకి అమ్మవారు కనిపిస్తుంది. కనిపించి, నువ్వు నీ భర్త ప్రాణాలు నిలుపుకోవడం కోసం నేను చెప్పిన విధంగా చెయ్యి. ఒక కృష్ణ సర్పం వస్తుంది. ఆ సర్పము నీ భర్తని కాటు వేయడానికి వస్తోంది. కానీ ఆ సర్పాన్ని నువ్వు జాగ్రత్తగా ఒక కుండలో బంధించి నీ తల్లిగారికి వాయనం ఇవ్వు అని చెప్తుంది. సుశీల అలాగే చేస్తుంది. ఆ రాత్రి నిద్రించిన తరువాత నిజంగా కృష్ణ సర్పం వస్తుంది. రాంగానే ఒక కుండలోకి ఆ సర్పం వెళ్ళేటట్టుగా ఒక ఘటాన్ని పట్టుకొని జాగ్రత్తగా ఆ సర్పం అందులోకి వెళ్ళేటట్టుగా చేస్తుంది. ఆ సర్పం అందులోకి వెళ్ళంగానే ఒక వాసన కట్టేసి, ఒక వస్త్రం తీసుకుని వాసన కట్టేసి తల్లిగారికి వాయనం ఇస్తుంది. తరువాత ఆ వాసన తీసి చూస్తే ఆ సర్పము ముత్యాల హారం అయిపోతుంది. ఈలోగా ఏం జరుగుతుంది, ఈ పడుకొని ఉన్నటువంటి శివుడు పారిపోతాడు రాత్రికి రాత్రే. అయితే తన భర్త యొక్క జాడ తెలియక వాళ్ళ తండ్రి గారిని అడుగుతుంది సుశీల. నా భర్త ఆనవాలు, నాకు కాళ్ళు ముద్రలు అవన్నీ నేను గుర్తుపట్టి ఉన్నాను, నాకు అన్నదానం ఏర్పాటు చేయించండి నాన్న, ప్రతి వాళ్ళకి నేను అన్నదానం చేస్తాను అని చెప్తుంది. సరే కదా అని అమ్మవారిని నమ్ముకొని ఉంటుంది. అమ్మవారి యొక్క పూజలు అవి చేసుకుంటూ ఉంటుంది. అలాగే తాను నమ్మినటువంటి ఈ మంగళగౌరి నాకు కలలో కనిపించి చెప్పింది కాబట్టి ఇది ఎప్పటికీ అసత్యం కాదు, నా భర్త నాకు తిరిగి వస్తాడు అని చెప్పి చక్కగా నోము నోచుకుంటూ ఆమె అలాగా ఈ అన్నదానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటుంది. ఎక్కడో ఊళ్ళు తిరిగి ఎటో వెళ్ళిపోయినటువంటి ఈ శివుడు తిరిగి తిరిగి కొన్నాళ్ళకి మళ్ళీ ఈ సుశీల ఉన్న ఊరికొస్తాడు.
వచ్చి అన్నదానం జరుగుతోంది గదా! వచ్చి ఆ అన్నదానానికి తాను కూడా అన్నాన్ని స్వీకరించడానికి వచ్చేటప్పటికి శివుడిని చూసి గుర్తుపడుతుంది సుశీల. నాన్న ఇతనే నా భర్త అంటుంది. శివుడు గూడా ఒప్పుకుంటాడు. నేనే భర్తని, అప్పుడు వెళ్ళిపోయాను నేను అని చెప్తాడు. ఎంత నమ్మిందండి. అమ్మవారి యొక్క మహిమ ఈ రూపకంగా కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడు తిరిగి వస్తాడు. నా భర్త తిరిగి వస్తాడు. నేను నమ్మినటువంటి ఈ మంగళగౌరి పూజని నేను ఎంతో భక్తి ప్రపత్తులతో చేసుకున్నాను. నా తల్లికి వాయనం ఇచ్చాను. కాబట్టి నాకు ఎటువంటి వైధవ్యము సిద్ధించదు. తప్పనిసరిగా నా భర్త నాకు తిరిగి వస్తాడని ఎంత నమ్మకంతోనో ఆమె ఇన్నాళ్ళు అన్నదానాలు చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంది. నిజంగానే భర్త వచ్చాడు. అమ్మ మీద ఉన్న భక్తి విశ్వాసాలు నిజమయ్యాయి కదా! కాబట్టి ఈ కథ లోపల అంతరార్థం ఈ విధంగా ఉంటుందన్నమాట. అమ్మని సేవించాలి. అలాగే మది నిండా నమ్మాలి. తప్పనిసరిగా మన కోరిక నెరవేరుతుంది అని చెప్పి తెలియచెప్పేటటువంటి వ్రతము. అంతేకాదు స్త్రీలందరికీ కూడా సౌభాగ్య వృద్ధి జరిగేటటువంటి వ్రతము కాబట్టి ఈ మంగళగౌరి వ్రతము తప్పనిసరిగా వివాహం అయిన సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు స్త్రీలు తప్పకుండా ఆచరిస్తారు అని చెప్పి తెలియజేస్తూ 4 మంగళవారాలు కూడా ఈ విధమైనటువంటి కథ చెప్పుకొని చక్కగా జ్యోతులు వెలిగించి ఆ జ్యోతులు వెలిగించడం అంటే అందరికీ తెలుసు. బియ్యపిండి, అలాగే బెల్లము, ఆవు నెయ్యితో కలిపినటువంటి జ్యోతి ఒక ప్రమిదలాగా చేస్తారనమాట. దానికి ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి వెలిగిస్తారు. ఆ దీపాన్ని మనము జ్యోతులు అని పిలుస్తాం అనమాట. ఆ జ్యోతుల మీద ఒక అట్లకాడ గాని, ఒక ఇనప గరిటె గాని, లేదా కత్తి గాని ఇలాంటి ఒక వస్తువుని చక్కగా ఆవు నెయ్యి రాసి ఆ వస్తువుకి ఆ జ్యోతి ప్రజ్వలంగా వెలుగుతూ ఉంటే దాని మీద పెట్టి ఈ కథ చెప్పుకుంటారనమాట. ఆ పొగకి చక్కగా కాటుక పడుతుంది. ఆ గరిటె గాని లేదా ఆ కత్తి గాని ఏదైనా గాని కాటుక పడుతుంది. కాటుక పట్టంగానే ఆ కాటుకని పెట్టుకోవడం అనేది స్త్రీలకి చాలా చాలా ప్రధానం. అలాగే వాయనం, శనగలు, పండు, తాంబూలము. తాంబూలం అంటే మనందరికీ తెలుసు ఆకు, వక్క అని. ఆకు, వక్క, పండు, శనగలు. వీటిని తప్పనిసరిగా వాయనంగా ఇస్తామన్నమాట. ముందుగా అమ్మవారికి ఇస్తాము. ఆ తరువాత ముత్తైదులకు ఇస్తాము. వారి వారి కులాచారం ప్రకారము ఒక్క సంవత్సరానికి 5 మందికి వాయనాలు ఇవ్వాలి అనుకుంటే వారం వారం 5 మందికి పూజ చేసుకుని ఇది వాయనం ఇస్తారు. కొంతమందికి పెరుగుతాయన్నమాట. ఒక్క సంవత్సరం 5 మందికి ఇస్తే రెండవ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ 4 మంగళవారాలు కూడా 10 మందికి ఇవ్వాలి. మూడో సంవత్సరం వచ్చేటప్పటికి 15 మందికి ఇవ్వాలి. అది వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది. ఈ ఆచారాన్ని బట్టి చక్కగా ఈ వాయనాలు ఇచ్చుకోవడము, అలాగే ఈ కాటుక ఇవ్వడము, అలాగే ఆశీస్సులు తీసుకోవడము ఆ ముత్తైదుల నుంచి ఇవన్నీ చేస్తూ ఉంటాము. అంతేకాదు ఈ కాటుక యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే కాటుక కళ్ళకి పెట్టుకోవడం వల్ల ఈ కంటికి ఏర్పడేటటువంటి ఏవైనా బాధలున్నట్టయితే అవి తగ్గిపోతాయి. అలాగే కంటికి కాటుక పెట్టుకున్న తర్వాత సహజంగా స్త్రీలకి ఇలా తలకి రాసేసుకోవడం అలవాటుగా ఉంటుంది. ఆ కాస్త కూస్తో కాటుక ఇంకా వేలికుంటుంది కాబట్టి. కానీ ఈ మంగళవారపు వ్రతము అప్పుడు ఈ పట్టిన కాటుక తీసుకున్న స్త్రీలు ఎవరైనా గాని కాటుక పెట్టుకోగానే దాన్ని కొంగు చివర రాస్తారు. ఆ వేలిని కొంగు చివర రాస్తారు. ఏమిటి అంటే ఇది మా కొంగు బంగారం అండి. మాకు ఆయుష్ వృద్ధి అవుతుంది. అలాగే 5వ తనం వృద్ధి అవుతుంది. యశస్సు పెరుగుతుంది. రకరకాలైనటువంటి వరాలన్నీ మాకిందులోనే ఉంటాయి అని చెప్పి ఒక గొప్ప నమ్మకంతో ఆ కాటుకని తీసుకుంటారు. కాటుక కళ్ళకి ధరించిన తర్వాత కొంగుకి మిగతాది తుడిచేస్తారనమాట. ఇటువంటి ఎంతో అంతరార్థాలు, ఎన్నో రకాలైనటువంటి అంతరార్థాలు ఈ శ్రావణ మంగళ గౌరి వ్రత కథలో తెలుస్తాయి. మన ఆచరణలో కూడా తెలుస్తాయి అని చెప్పి తెలియజేస్తూ 4 వారాలు కూడా యథావిధిగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. మరి ఏదైనా ఒక వారం ఆటంకం కలిగితే మొదటి వారమే ఆటంకం కలిగిందనుకోండి, ఇక ఆ సంవత్సరానికి పనికిరాదన్నట్టు. రెండో వారం ఆటంకం కలిగిందనుకోండి, మొదటి వారం చేసుకొని ఉంటారు కాబట్టి రెండో వారం ఆటంకం కలిగి ఉన్నట్టయితే 3వ వారం ఈ పూజ చేసుకుని ఈ 2వ వారం ఇవ్వవలసినటువంటి 5 మంది ముత్తైదులకి
అప్పుడు ఇవ్వలేకపోయింటారు గదా! కాబట్టి మూడవ వారం ఇచ్చుకోవాలి. వా ఆ మూడవ వారంతో పాటు ఈ రెండవ వారం వాయినాలు గూడా ఇచ్చుకోవాలి. ఒకవేళ మూడవ వారం ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్లయితే నాలుగవ వారం ఇచ్చుకోవాలి. ఒకవేళ 3 వారాలు మేము చేసుకున్నామండి, నాలుగో వారం మాకు ఇబ్బందొచ్చిందండి అంటే, తదుపరి వచ్చేటటువంటి భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున అంటే వినాయక చవితి రోజున ఈ వ్రతాన్ని ఆచరించుకొని, ఆ మంగళగౌరిగా మనం భావించేటటువంటి పసుపు గౌరమ్మని పెట్టుకొని కదా 4 వారాలు పూజ చేసుకుంటాము. ఆ నాలుగో వారం యథావిధిగా మంగళవారాలు ఎలా చేసుకుంటామో అలాగ చేసుకుని ఆ మంగళగౌరిని కదిలించాలన్నమాట. ఇక ఆ సంవత్సరానికి వ్రతం పూర్తయినట్టు లెక్క. ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని 4 మంగళవారాలు ఆచరించుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ, ఈ మంగళవారపు కథలలో కూడా చాలా విశేషమైనటువంటి అంశాలు దాగి ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ మనము గ్రహిస్తూ, ఈ పూజ చేసుకుని, వాటిని ఆచరిస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు.